హలో ఫ్రెండ్స్, మనం పంచమ వేదమైన భారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ద్వితీయుడు, ఆంధ్ర కవీంద్రులలో అద్వితీయుడు అయినటువంటి కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు, మహాకవి కొట్టూరు వారు తిక్కన సోమయాజి గారు రచించినటువంటి నిర్వచనోత్తర రామాయణం కావ్య సమీక్ష చూద్దాం. దీనికి మూలం వచ్చి డాక్టర్ మోడుకూర్తి వెంకట సత్యనారాయణ గారి యొక్క సమీక్ష నిర్వచనోత్తర రామాయణం మహాకవి తిక్కన రచించినటువంటిది. మనకి ఇక్కడ కథా సంగ్రహం ఉంటుంది. మోడుకూర్తి వెంకట సత్యనారాయణ గారు ఒకే ఒక్క పేజీలో మొత్తం రామాయణం అంతా ఉంటుందన్నమాట. సో నీట్గా చదువుకుందాం. మనకిక్కడ అయోధ్యాధిపతి అయిన దశరథ మహారాజుకు శ్రీరామాదులు నలుగురు పుత్రులు జన్మించారు. అంటే అయోధ్యను పరిపాలిస్తున్నటువంటి రాజు దశరథ మహారాజు, ఆయనకి నలుగురు కుమారులు అన్నమాట. అయోధ్య నగరం మనకి ఏ నది ఒడ్డునుంది? సరయూ నది ఒడ్డునుందన్నమాట. శ్రీరాముడు శివధనుర్భంగం చేసి సీతను వివాహమాడాడు. సీతా లక్ష్మణులతో వనవాసం చేస్తూ శూర్పణఖ గర్వమణిచి రావణ కుంభ కర్ణాదుల్ని వధించాడు. ఆ మహానుభావుడు అగ్నిదేవతా సన్నిధిన సీతను పరిగ్రహించి విభీషణ సుగ్రీవ వాయునందనుల్ని ఆదరించి దేవేంద్రాదుల చేత స్తుతించబడి లక్ష్మణుడు పుష్ప విమానం తేగా అందులో సీతా సమేతుడై సపరివారంగా అయోధ్య పట్టణానికి సంతోషంగా వెళ్ళి ప్రజల మన్ననలు పొంది రాజ్యపాలన చేశాడు. ఇది మన నిర్వచనోత్తర రామాయణంలోని ప్రథమాశ్వాసంలో కథ. తర్వాత శ్రీరాముని కొలవడానికి జనకాదులు వచ్చారు. మునులు రావణ కుంభకర్ణాదుల పరాక్రమాన్ని, వారిని సంహరించిన శ్రీరాముని గుణగణాలని కొనియాడగా శ్రీరాముడు అగస్త్య మునిని రావణాదుల జన్మవృత్తాంతం, తపస్సు చేసిన విధానం, శౌర్యాదులు చెప్పమని కోరుతాడనమాట. అగస్త్య మహాముని శ్రీరామునికి విశ్రవసువు, వైశ్రవణుడు, సుకేతువు, మూల్యవాదుల రావణ కుంభకర్ణ విభీషణుల వృత్తాంతం తెలుపుతారన్నమాట. రావణుడు దేవేంద్రాదుల్ని బాధించి కుబేరుణ్ణి ఓడించి పుష్పక విమానం తీసుకున్నాడు. పుష్పక విమానం రావణ బ్రహ్మ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటాడు? కుబేరు దగ్గర నుంచి తీసుకుంటాడు. వేదవతి రావణుని చేత అవమానిత అయి అగ్నిలో ప్రవేశించింది. రావణుడు చెరలో ఉంచిన స్త్రీలచే శపింపబడ్డాడు. రావణుడు కార్తవీర్యార్జును చేత, వాలి చేత అవమానింపబడ్డాడు. మునులు శ్రీరామును విడిచి తమ ఆశ్రమాలకు వెళ్ళారు. కుబేరుని పుష్ప విమానం ఇప్పుడు రావణాసుడి దగ్గర ఉంది. రావణాసుడి దగ్గర నుంచి ఇప్పుడు మనకి శ్రీరాముల వారి దగ్గర ఉందన్నమాట. శ్రీరాముని దగ్గరికి వచ్చింది. సీతారాములు ఉద్యాన జల విహారాలు సల్పారు. సీతాదేవి గర్భవతి అయింది. శ్రీరాముడు లోకాపవాద భీతిచే సీతను అడవిలో విడమన్నట్లు లక్ష్మణుల వారితో చెప్తారు. వాల్మీకి మహర్షి సీతాదేవిని ఆదరించి తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి మునిపత్నులకి అప్పగిస్తాడనమాట. ఇవి నోట్ చేసుకోండి. లవణాసురుణ్ణి సంహరించింది శత్రుఘ్నుడు అనమాట. శత్రుఘ్నుడు సంహరించిన రాక్షసులో లవణాసురులు ఒకరు. తర్వాత శంభుక్కుణ్ణి శ్రీరాముడు వధిస్తారు. శ్రీరాముడు అశ్వమేధ యాగం చేస్తారనమాట. కుశలవలు ఉంటారు కదా, మనకి శ్రీరాముల వారి కుమారులు కుశలవలు యోగశాలలో రామాయణం గానం చేసి శ్రీరాముని చేత సన్మానితులు అవుతారు. వాల్మీకి మహర్షి చెప్తారు శ్రీరామునికి సీత వృత్తాంతం చెప్పి కుశలవలు నీ కుమారులే అని చెప్పి అప్పగిస్తారనమాట. సీత తన పాతివ్రత్య మహిమచే భూమిలోకి ప్రవేశిస్తుంది. భూమిలో నుంచి వస్తుంది సీతాదేవి, భూమిలోకి వెళ్ళిపోతుందన్నమాట. శ్రీరాముడు లవకుశుల్ని అయోధ్యకు తీసుకుపోయి రాజవిద్యలు నేర్పిస్తారు. శ్రీరామచంద్రుడు సకల జనానందకరంగా రాజ్యపాలన చేస్తారన్నమాట. ఇది మనకి రామాయణం క్లుప్తంగా ఒకే ఒక పేజీలో.
దీంట్లో మనకి నిర్వచనోత్తర రామాయణంలో చాలా మహాద్భుతమైన పద్యాలు ఉంటాయన్నమాట. మనకి కవి బ్రహ్మ అని ఎందుకు అంటారంటే, ఉభయ కవి మిత్రుని ఎందుకు అంటారంటే, తిక్కన సోమయాజులు గారి పద్యాల్లో చాలా వరకు వ్యర్థ పదాలు ఏమి ఉండవు అనమాట. అద్భుతంగా వర్ణన చేస్తా. అసలు ఈ నిర్వచనోత్తర రామాయణం అని ఎందుకు పేరు వచ్చిందంటే, దీంట్లో అసలు వచనం లేకుండా రచించడం వల్ల ఉత్తర రామాయణం మనం నిర్వచనోత్తర రామాయణం అని నామకరణం చేస్తారనమాట. అంటే పద్యంతోనే మనకి వర్ణనలు అద్భుతంగా ఉంటాయి. సో ఇక్కడ కొన్ని పద్యాలు ఉన్నాయి, చూసుకోండి. తర్వాత మనకి దీనికి అంతటికి మూలం నిర్వచనోత్తర రామాయణం తిక్కన గారి కావ్య సమీక్షల గ్రంథంలో మనకి డాక్టర్ మోడికూర్తి వెంకట సత్యనారాయణ గారి కావ్య సమీక్ష. సంపాదకులు కూడా ఈ కావ్య సమీక్షలు అనే గ్రంథానికి ఆంధ్ర యూనివర్సిటీ ప్రెస్ విశాఖపట్నం వారిది. 1983లో వచ్చింది ఈ బుక్. పేజు నెంబర్ 1 to 8 అనమాట. మనకి రామాయణం నుంచి క్వశ్చన్లు చూద్దాం. మెయిన్స్లో అనమాట. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఏపీ ఎండోమెంట్ సబ్ సర్వీసు ఎగ్జాము మనకి 2023లో జరిగింది ఈ ఎగ్జాము. మనకి ఫస్ట్ క్వశ్చనే రామాయణంలో. ఈ క్వశ్చన్స్ అన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఒకసారి రివిజన్ చేద్దాం. రామాయణంలో దేవర్షి అని ఎవరు అంటారు? నారదుని దేవర్షి అంటారు. ఎందుకని? దేవతల్లో ఈయన ఋషి కాబట్టి, నారదుడు కాబట్టి నారద మహర్షిని దేవర్షి అంటారు. దశరథ మహారాజు తండ్రి పేరు అజాతుడు. మనం సీతారాముల కళ్యాణం చెప్పుకున్నప్పుడు వాళ్ళ వంశం మొత్తం చెప్తారనమాట. అప్పుడు మనకి దశరథ మహారాజు తండ్రి పేరు అజాతుడు. తర్వాత అగస్త్య మహాముని సలహా మేరకు, మన అగస్త్య మహాముని గురించి చెప్పుకున్నాం. అగస్త్య మహాముని సలహా మేరకు రాములు వారు ఆశ్రమం పంచవటి దగ్గర గోదావరి నది తీరంలో ఏర్పరచుకుంటారనమాట. జనక మహారాజు తమ్ముడు కుశధ్వజుడు. మనకి సీతారాముల కళ్యాణంలో కుశధ్వజుడు కూడా వస్తారనమాట. మనకి నలుగురు ఉన్నారు కదా, మనకి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. వీళ్ళు నలుగురికి ఒకేసారి వివాహం జరుగుతుంది. 2 కుమార్తెలు మనకి సీతాదేవి తర్వాత వచ్చి మన ఊర్మిళాదేవి వచ్చి మన జనక మహారాజు కుమార్తెలు. మిగిలిన 2 ఉన్నారు కదా, భరతుడికి మాండవీదేవి, నెక్స్ట్ శత్రుఘ్నుడికి సుతకీర్తి. వాళ్ళిద్దరు వచ్చి మన కుశధ్వజుడు వాళ్ళ పుత్రికలు అనమాట. తర్వాత మనం ఇది చూసాం కదా, మారీచుడు గురించి చెప్పుకున్నప్పుడు రామో విగ్రహాన్ ధర్మ అని చెప్పింది మారీచుడు అనమాట. అయోధ్య ఏ నది ఒడ్డున ఉందంటే సరయు. మనకి ఇవన్నీ కూడా నారద మహర్షి వాల్మీకి మహర్షికి సంక్షిప్త రామాయణం చెప్తారు. మనం అప్పుడు చెప్పుకున్నప్పుడు ఇవన్నీ మొత్తం ఒకే ఒక సంక్షిప్త రామాయణం అన్నీ వచ్చేస్తాయి. అయోధ్య ఏ నది ఒడ్డున ఉంటుంది? సరయు నది ఒడ్డున ఉంటుంది. ఇది మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కూడా 2025లో క్వశ్చన్ అడిగారు. సో అది సరయు మనకి కోశల రాజ్యం సరయు నది ఒడ్డున ఉంటుంది. నెక్స్ట్ కోశల రాజ్యం ఆ రాజధాని వచ్చి అయోధ్య అనమాట మనకి రామాయణం ప్రకారం అయితే. తర్వాత సంపాతి మనకి తన గతవృత్తాంతాన్ని ఓనర్లకి వివరించిన రామాయణం ఏ కాండంలో అంటే కిష్కింధ కాండలో. నెక్స్ట్ మనకి దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం జరిపించిన మహర్షి ఋష్యశృంగ మహర్షి గురించి కూడా మనం చెప్పుకున్నాం కదా అప్పుడు. తర్వాత జనస్థానంలో రాక్షసులు నాయకులు ఎవరంటే మనకి కరదూషణులతో జరిగిన యుద్ధంలో ఒకరు బయటపడతారు, మనం చెప్పుకున్నాం కదా, అకంపనుడు బయటపడతాడు. తర్వాత మనకి ఈ స్టోరీస్ అన్నీ ఏంటంటే విశ్వామిత్రులు వారు రామలక్ష్మణుల వారికి చెప్తూ ఉంటారనమాట కథలు. ఆ కథల్లో మనకి ఈ క్వశ్చన్లన్నీ కవర్ అయిపోతాయి. మనకి దక్ష యజ్ఞం కానీ, బృహస్పతి యజ్ఞంలో శివుడిని సతీదేవిని ఆహ్వానించిన ప్రజాపతి ఎవరంటే దక్ష ప్రజాపతి. మనం దక్ష యజ్ఞం చెప్పుకున్నాం కదా. మనకి తర్వాత 6 ప్రజాపతులు ఉంటారు. తర్వాత సగరును వదిలి యాగాశ్వాన్ని దొంగలించింది ఎవరంటే ఇంద్రుడు. మనం భగీరథుని గురించి చెప్పుకున్నాం. తర్వాత రాముడికి ఆదిత్య హృదయం స్తోత్రం చెప్పింది అగస్త్య మహర్షిలో మనకి చెప్పుకున్నాం అనమాట. మనకి దేవతల గురువు బృహస్పతి, తారాచంద్రులు మనం చెప్పుకున్నప్పుడు దేవతల గురువు బృహస్పతి,
నెక్స్ట్ కచ్చ దేవయానిలో కూడా వస్తారనమాట. బృహస్పతి కుమారుడే కచ్చుడు. మనకి దేవయాని ఎవరు రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారి కుమార్తె అనమాట. సముద్ర మందనంలో కవ్వంగా ఉపయోగించింది మందర పర్వతం, తాడుగా అయితే వాసుకిని వాడతారనమాట. తర్వాత విశ్వామిత్రుని గాధేయుడు అంటారు. మనం విశ్వామిత్ర మహర్షి గురించి చెప్పుకున్నాం. గాది యొక్క కుమారుడు కాబట్టి గాధేయుడు అంటారు. నెక్స్ట్ ఇక్ష్వాకు రాజవంశం స్థాపించింది ఎవరు? ఇక్ష్వాకు వంశాన్ని సూర్యవంశం అంటారు. తర్వాత ఇక్ష్వాకు వంశం, రఘువంశం, అలా మనకి ఇక్ష్వాకు వంశానికి స్థాపించింది ఇక్ష్వాకు అనమాట. దేవతలకు అమృతం ఇచ్చిన విష్ణు యొక్క స్త్రీ రూపం మోహిని. తర్వాత దేవతల వాస్తు శిల్పి, స్థాపత్య వేద స్థాపకుడు ఎవరంటే విశ్వకర్మ. మనం ప్రాచీన విద్యలో ఎన్ని శాఖలు ఉంటాయని చెప్పుకున్నాం కదా, 14 ఉంటాయి. మనకి 4 వేదాలు, 4 ఉపవేదాలు, 6 వేదాంగాలు ఉంటాయి. దాంట్లో మనకి స్థాపత్య అనేది కూడా మనకి శిల్పానికి సంబంధించినవి అన్నమాట. ఈ విశ్వకర్మ మనకి దేవతల యొక్క వాస్తు శిల్పి విశ్వకర్మ. మనకి తర్వాత మనకి శివధనుస్సు, విష్ణు ధనుస్సు ఇవన్నీ విశ్వకర్మ యొక్క నిర్మితాలు అన్నమాట. తర్వాత మనకి భాగవత పురాణంలో దితి యొక్క భర్త కశ్యపుడు. మనకి రామాయణంలో కూడా విశ్వామిత్రుల వారు చెప్తున్నప్పుడు కథల్లో కూడా మనకి వస్తుంది అన్నమాట. తర్వాత మనువు ప్రకారం 4 ఆశ్రమాలు ఉంటాయి. 3వ ఆశ్రమ వ్యవస్థ ఏంటి? వానప్రస్థం. 4 ఆశ్రమాలు చూసుకోండి: బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థం, సన్యాసం. అది మనకి 4 ఆశ్రమాలు ఉంటాయి వేదాల్లో. బ్రహ్మచర్యం, పురుషార్థాలు కూడా 4 ఉంటాయి. మనువు ప్రకారం పురుషార్థాలు 4 ఉంటాయి: ధర్మార్థ, కామ, మోక్షాలు. తర్వాత మనకి ఇవేంటంటే మనకి స్క్రీనింగ్ టెస్ట్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. కౌశల్య, సుప్రజ, రామ అని శ్రీరాముని మేలుకొల్పింది ఎవరంటే విశ్వామిత్ర మహర్షి. తర్వాత వచ్చి మనకి సప్త ఋషుల్లో ఒకరైన అత్రి మహర్షి అనసూయ కలిగిన కుమారుల్లో ఒకరెవరంటే దూర్వాస మహర్షి. నెక్స్ట్ రాక్షసుల గురువు శుక్రాచార్యుడు, దేవతల శిల్పాచార్యుడు విశ్వకర్మ. ఇది మనకి మెయిన్స్లో కూడా వచ్చింది క్వశ్చన్. నెక్స్ట్ క్షీరసాగర్ మందనం కవ్వంగా వాడింది మందర పర్వతం. ఇది మెయిన్స్లో కూడా అడిగారు. తర్వాత సగర కుమారులను భస్మం చేసింది కపిల మహర్షి. హనుమంతుని చేతుల్లో హతమైన రావణ కుమారుడు అక్షయ్ కుమారుడు. అక్షయ్ యా ఉండాలి, ఇక్కడ మనకి అఫీషియల్ కీలో అక్ష కుమార్ అని ఉంది, అక్షయ్ కుమారుడు అనమాట. తర్వాత వశిష్ఠుని గోవు పేరు మనకి నందిని లేక కామధేను అని ఇచ్చారు. అఫీషియల్ కీలో శబల అని ఉంటుంది, రామాయణంలో అయితే శబల అని ఉంటుంది. శత్రుఘ్ని తల్లి పేరు సుమిత్ర. మనకి కౌశల్యాదేవి కుమారులు వచ్చి శ్రీరాముల వారు. తర్వాత వచ్చి కైకేయి కుమారులు వచ్చి భరతుడు. సుమిత్రాదేవికి మనకి శత్రుఘ్నుడు, లక్ష్మణుల వారు జన్మిస్తారనమాట. తర్వాత జనకుని సోదరుడు కుశధ్వజుడు. ఇది మెయిన్స్లో కూడా అడిగారు. అయోధ్య ఏ నగరం ఏ నది పక్కన ఉంటుంది? సరయు. ఇది మెయిన్స్లో కూడా అడిగారు. తర్వాత రామాయణంలో ఉండే భాగాలను ఏమంటారు? కాండములు. మనం ఇవన్నీ ఒకసారి చూసుకుంటే రామాయణంలో కాండములు అంటాం. తర్వాత అదే మహాభారతంలో అయితే పర్వాలు, 18 పర్వాలు ఉన్నాయి. రామాయణంలో 7 కాండాలు ఉంటాయి. ఫస్ట్ది వచ్చి మనకి బాలకాండ తర్వాత మనకి అయోధ్యకాండ తర్వాత అరణ్యకాండ ఉంటుంది. అరణ్యకాండలో మళ్ళీ మనకి కిష్కింధకాండ ఉంటుంది, తర్వాత సుందరకాండ ఉంటుంది, తర్వాత యుద్ధకాండ. 7వ కాండ వచ్చి ఉత్తరకాండమే, అది ఉత్తర రామాయణం. ఇప్పుడు మనం నిర్వచన ఉత్తర రామాయణం చెప్పుకుంటున్నాం కదా, ఇది మొత్తం ఉత్తరకాండం. నెక్స్ట్ దశరథ మహారాజు రాజ్యం, కోసల రాజ్యం. రాజధాని వచ్చి అయోధ్య మనకి సరయు నది పక్కన ఉంటుంది. మనకి రామసేతు నిర్మాణం జరిగింది కదా, ప్రస్తుతం అది ఏ ప్రాంతంలో ఉందంటే ధనుష్కోటి. నెక్స్ట్ సీతను అపహరించమని రావణ్ణి ప్రోత్సహించింది ఎవరు? శూర్పణఖ. సలహా ఇచ్చింది అకంపనుడు, సహాయం చేసింది మారీచుడు. సో నెక్స్ట్ శబరి మాతంగ ముని ఆశ్రమంలో ఉంటుంది. మనకి మాతంగి ముని శాపం వల్లే ఋష్యముఖ పర్వతం మనం చూసాం కదా, దుందుబుని వాలి చంపి ఇసిరేసినప్పుడు రక్త మాంసాలు పడతాయి. మాతంగ మహర్షి కోపం వచ్చి శాపం ఇస్తాడు, ఈ ఋష్యముఖ పర్వత ప్రాంతానికి వస్తే నువ్వు చనిపోతావు అని. అందుకని ఋష్యముఖ పర్వతం మీద ఉంటారు మన సుగ్రీవులు, హనుమంతులు వారు మనకి సుగ్రీవునికి మంత్రి అనమాట.
తర్వాత ఇంద్రజిత్తును అసలు పేరు మేఘనాథుడు. ఈ ఇంద్రజిత్తుని లక్ష్మణుల వారు సంహరిస్తారు. సో ఇది రామాయణం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.